చాలా లావ్ అయిపోయాను. 6 దిల్ రాజు గారి ప్రొడక్షన్ కదా, మా ఆయన అప్పుడు చూసి ఏంటి ఇలా తయారయ్యో అన్నాడు. అప్పుడు లవ్ కదా, అయినా కూడా నా వెనకాలే ఉన్నాడు. ఐ మీన్ స్టిల్ హీ వాజ్ లవింగ్ మీ. సో అప్పుడు అనిపించింది, సో సన్నగానే ఉన్నప్పుడు కాదు, లావుగా నల్లగా తయారైనా కూడా పాపం ఉన్నాడు. అంటే అలా కదా, ఆ టైంలో బంగారం అని ఫీల్ అవుతారు కదా, బరువు పెరిగినా మనకి లాభమే అని ఫీల్ అవుతా అవును, ఉంటారు. పెళ్ళైన తర్వాతే ఉండదు అది. నైస్. సో మిస్టర్ పర్ఫెక్ట్ లో దగ్గర నుంచి ప్రభాస్ గారిని చూసారు, అంటే ఆయన ఒక మిస్టర్ పర్ఫెక్ట్ ఆ సినిమా మొత్తం చూసుకుంటే ఆ క్వాలిటీస్ ఏమన్నా తర్వాత మీ బాలు గారిలో ఏమైనా కనిపించినాయా, అంటే ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయడానికి? మీరు భలే అడుగుతారండి. మిస్టర్ పర్ఫెక్ట్ ఆ సినిమాది రియల్ లైఫ్ ఎలా కొన్ని క్వాలిటీస్ చూస్తూ ఉంటారు ప్రభాస్ గారి దగ్గర నుంచి. అదే అంటున్నా, ప్రభాస్ గారే అలా ఉండుండ్రు, సినిమాలో ఉన్నట్టు పర్సనల్ గా ఉండరు ఆబ్వియస్లీ. సో అలా జోవియల్, చాలా జోవియల్. మా ఆయన మంచి జోవియల్. ఇంకా ఒక పెగ్గు పడిందంటే ఆయన వేసే సెటైర్లు మామూలుగా ఉండవు అనమాట. పక్కన కూర్చొని మేము ఫ్రెండ్స్ అందరం రాసుకుంటూ ఉంటాం, వాళ్ళ తనేమి సెటైర్లు వేస్తాడు. యాక్టింగ్ కి మీ హస్బెండ్ పెగ్గు బాగా యూజ్ అవుతుంది అంతే కదా? యాక్టింగ్ కన్నా నా రైటింగ్ కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం దాని మీద వెళ్తున్నారు అయితే.